హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను రోడ్ నెంబర్ 12 బంజార్ హిల్స్లో ఉన్న అర్మోనియా హోమ్ డెకార్స్ అనే షాప్లో ఉన్నాను. చూసారా క్యాండిల్స్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా మీరు? సీఎం ఉన్నాయండి క్యాండిల్స్ అయితే. ఇవన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి. బుట్టలు బాగా నచ్చాయండి. నేను చాలా ఏళ్ళయింది వీరి దగ్గర బుట్టలు తీసుకుని. ఈ బాస్కెట్స్ చూస్తున్నారు కదా మీరు, మెటల్ మీద ఈ కోటింగ్ ఇదంతే. ఇవి ఇత్తడి కాదు, మెటల్ మీద కోటింగ్. బట్ షేప్ బ్యూటీ చాలా బాగుంటాయి. ఇవి చాలా కాలంగా వాడుతున్నాం మేము. ఇవి వీరి దగ్గర నేను తీసుకుని ఎన్నో ఏళ్ళు అయింది. ఇవి ఈ క్యాండిల్స్ నేను వీరి దగ్గర నుంచి కూడా కొంటూ ఉంటాను. స్టాక్ వచ్చినాయి అనగానే వచ్చి కొద్దిగా ఒకటో రెండో తీసుకెళ్తూ ఉంటానండి. మీరు ఇప్పుడు మినీ నయాగారాస్ చూస్తారు. ఇక్కడ సరదాగా మనకు సరదా ఉంటుంది కదా, జస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చుకుని మన ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ అట్లా పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ అట్లా వెళ్ళి మళ్ళీ అట్లా లోపల నుంచి అంత సిస్టమ్ మనకు తెలిసిన ఐడియా ఉన్నదే కదా. స్విచ్ ఆన్ చేసి ఉంచితే బ్యాక్ సైడ్ అట్లా స్విచ్ ఆన్ చేసి ఉంచితే ఇట్లా వస్తూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతంగా మనం చూడండి, ఒక్కొక్కసారి బాగా వేడిగా సమ్మర్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అది బయట సమ్మర్లో అది ప్రశాంతంగా మనం లోపల ఇట్లా చల్లటి వాటర్ చూస్తూ కూర్చుంటే హాయిగా ఉంటుంది కదా మనకి. అందులో చాలా చిన్ని సైజెస్ కూడా ఉన్నాయి చూడండి. మనకి పెద్ద ప్లేస్ లేదు, మేము చిన్నగా పెట్టుకోవాలి, మాకు చిన్నగా కావాలి అనుకునే వరకు చిన్నవి అనమాట. ఫౌంటైన్స్ అంటే మినీ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా. జలపాతాలు ఇప్పుడు మీరు చూసే ఆటోలు చెక్కతో చేశారండి. ఇదేమో మినీ ఆటో, నార్మల్ ఆటో, ఇదేమో షేర్ ఆటో. చాలా మంది ఎక్కుతూ ఉంటారు కదా ఇందులో. షేర్ ఆటో, ఇది నార్మల్. చాలా బాగున్నాయి కదా అసలు. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది నేను కూడా లారీ, పెద్ద లారీ అనమాట. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఆడుకుంటారు కూడా. బట్ ఇవి ఆడుకునేవి కాదని షో పీసెస్ మాత్రం. బట్ వెరీ బ్యూటిఫుల్. ఇవి చూసారా బొమ్మలు ఎంత బాగున్నాయో. అరటి గెలతో ఉన్న ప్లాస్టిక్ బనానా ట్రీ ఆర్టిఫిషియల్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా మనకి ఇండోర్లో కానీ పెట్టుకునే ఆర్టిఫిషియల్. ఇక తెలిసిందేగా ఇవన్నీ మనకి మెటల్ స్టాండ్స్. ఇవన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. మెటల్ ఇదంతా కూడా. వీటిల్లో మళ్ళీ ఇట్లా ఆర్టిఫిషియల్ పువ్వులు ఏమన్నా పెట్టుకుని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు బయట ఎక్కడైనా కూడా. ఫ్లవర్ వేజెస్ చూస్తున్నారు కదా మీరు, డిఫరెంట్ టైప్ అండి ఇవన్నీ కూడాను. ఎందుకంటే మనందరికీ ఒకే టేస్ట్ ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతాయి మనకి. ఇవన్నీ కూడా పాలిష్ స్టోన్ అండి. ఇవన్నీ కూడా వాషబుల్ అనమాట. చిన్ని సైజెస్. మనం పెద్దగా కూడా చూసాం కదా, ఇవి చిన్నవి అనమాట. టేబుల్ టాప్ కానీ ఇట్లా బ్యూటిఫుల్గా ఉండేవి. చాలా స్మాల్ సైజు. మనకి ఎవరైనా వస్తున్నారు, చిన్న గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. అందరికీ బట్టలు పెట్టడం నచ్చదు కదా, అప్పుడు ఇట్లాంటిది ఏదైనా ఇచ్చినా కూడా వారు పట్టుకెళ్ళి వారు షోకేస్లో షోపీస్గా పెట్టుకుంటారు. ఏళ్ల తరబడి ఉండిపోతుంది. కృష్ణ భగవానుడు, రామ పరివారం, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గోవుతో ఉన్న కృష్ణుడు, సంజీవుని పర్వతంతో ఉన్న ఆంజనేయ స్వామి, సరస్వతీదేవి, పరమేశ్వరుడు అంటే పరమశివుడు, రాధాకృష్ణ, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, సరస్వతీదేవి. ఈ కృష్ణుడు చూసారా అండి, అన్ని బొమ్మల్లో కూడా స్పెషల్గా కనపడుతున్నాడు కృష్ణ భగవానుడు. ఇవన్నీ కూడా షో పీసెస్ అండి. ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో చూసారా, ప్రసన్నాంజనేయ స్వామి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంకొన్ని షో పీసెస్. ఇవన్నీ క్రిస్టల్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడాను కేర్ఫుల్గా చిన్నపిల్లలకు అందకుండా
శంకు బాగా నచ్చింది నాకు. ఈ శంకు క్రిస్టల్తో చేశారంటే క్రిస్టల్ గ్లాస్ అంటున్నారు వీరు, బట్ చాలా అందంగా ఉంది శంకు, నాకు బాగా నచ్చింది. బట్ మనకి చిన్నపిల్లలు అది వస్తున్నారు అంటే అందకుండా కొంచెం పెట్టుకోవాలి, పిల్లలకు తెలియదు కదా, పసిబిడ్డలు గబుక్కుని లాగుతారు, ఏంటో ఎంత బాగుందో అనుకుని. ఫిష్ చూసారు, 2 ఫిష్, అసలు ఈ చేపకి ఆ చేపకి కలర్ కానీ షేప్ కానీ సంబంధం లేదు. భూలోకానికి వచ్చేటప్పుడో వెళ్ళేటప్పుడో తెలియదు కానీ మూసికంతా ఏదో డిస్కషన్లో ఉన్నారు ఆయన. ఇవి మీరు చూస్తున్నారు కదా ఐస్ బకెట్, ఇందులో మనం ఐస్ పీసెస్ పెట్టుకోవచ్చు. ఒక పార్టీ అవుతుంది, ఏదైనా మగాళ్ళు అయితే డ్రింక్ చేస్తున్నారు ఆ గ్లాసెస్లో వేసుకోవడానికి ఐస్, లేదా మనం లేడీస్ అంతా కూర్చొని ఏదైనా జ్యూస్ తాగుతున్నాము, కొంచెం చల్లగా తాగాలి అనుకున్నాము, జ్యూస్ ఏమో చల్లగా లేదు, ఇది నిండా ఐస్ బకెట్ అనమాట. ఒక ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా వీటిలో పెట్టి తెచ్చేసుకుని ఒక్కొక్కళ్ళం మన గ్లాసులో మనకి ఎన్ని కావాలో ఒక్కొక్క గ్లాసులో కొన్ని వేసుకోవచ్చు. ఈ పైన అంతా కూడా అక్వేరియంస్, మనం చేపలు పెంచుకుంటాం కదా, ఫిష్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, అక్వేరియం అంటే అక్వేరియం పెంచుకునే వారికి గురించి చెప్తున్నాను. ఇదంతా కూడా మెటల్ మీరు చూసేది. ఇవి చూసారా ఎంట్రన్స్ దగ్గర పెట్టే 3 ఆఫ్ సెట్ అనమాట, సెట్ ఆఫ్ 3 అంటాం కదా, సెట్ ఆఫ్ 3 మనం మెటల్ డిజైనర్ పీసెస్. ఇది చూసారా ఎంత మోడర్న్గా ఉందో, క్లాక్ అనమాట, డబుల్ సైడ్, ఇటు ఒకటి అండ్ ఇటు ఒకటి. కొందరు చాలా రాయల్గా సింహం పెట్టుకోవడానికి లయన్ చాలా ఇష్టపడతారు కదా, మెటల్ లయన్స్, మెటల్ ఎలిఫెంట్స్, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ కూడా చక్కగా మెటల్లో అనమాట. బాగున్నాయి కదా, కొంగలు, గ్రద్దలు, ఈగిల్స్, క్రేన్స్, ఎంత అందంగా ఉన్నాయండి. ప్యారెట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. సేమ్ పాలిస్టోన్లోనే బొమ్మలు, చాలా అందమైన బొమ్మలు. యంగ్స్టర్స్ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇట్లాంటి బొమ్మల్ని. ఇట్లాంటి లాఫింగ్ బుద్ధాలో రకరకాల షేప్స్ ఉంటాయి కదా, సో ఇవన్నమాట. చూస్తున్నారు కదా అండి, ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడైనా చిన్ని వాల్ ఖాళీగా ఉందనుకోండి, ఇంతే వాల్ అనమాట, 10x10 5x5 ఉండొచ్చు ఈ వాల్ నేను అనుకోవడం. 10x10 ఖాళీ ఉన్నా కూడా ఇట్లా ఒక టేబుల్ లాగా ఇట్లా రెడీమేడ్ పెట్టుకుని ఈ వాల్ మొత్తం ఇట్లా పెట్టేసుకోవచ్చు పట్టుకెళ్ళి. అక్కడ హ్యాపీగా టైం వేస్ట్ అవ్వకుండా, చాలా రోజుల నుంచి పని చేయించుకునే అవసరం లేకుండా మనకి ఇట్లా రెడీమేడ్ వాల్ మనం డెకార్ చేసేసుకోవచ్చు. ఇది కూడా అంతే, ఒక 5x5 ఒక చిన్ని వాల్ ఖాళీగా ఉండిపోయింది అనుకోండి, డైరెక్ట్ సెట్ ఇలా తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు. వీరు ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉంచారు ఈ వాల్ని మొత్తం. ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాండిల్ స్టాండ్స్ అనమాట. ఇక అన్ని సైజెస్ ఉన్నాయి, అన్ని షేప్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా ఫ్యాన్సీ క్యాండిల్ స్టాండ్స్. ఇవి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో మనం క్యాండిల్ పెట్టుకుని చుట్టూ ఇట్లా, ఇదంటే డ్రై పెట్టారు వీళ్ళు, డ్రై ఫ్లవర్స్ పెట్టారు. మనం చక్కగా మధ్యలో చిన్ని క్యాండిల్ కానీ క్యాండిల్ మనకు నచ్చిన సైజులో పెట్టుకుని చుట్టూ ఇట్లా మన ఇంట్లో ఫ్రెష్ గులాబీ రేకులు ఉంటాయి కదా, మనం గులాబీ రేకులు వేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం నీళ్లు పోసి క్యాండిల్ వెలిగించి చుట్టూ ఇలా గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చు. చాలా థ్రిల్గా ఉంటుంది. మన ఇంట్లో కిట్టి పార్టీ జరిగినప్పుడు ఫ్రెండ్స్ నలుగురు వస్తున్నా, మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ నలుగురు వస్తున్నా సరే, డిన్నర్ కానీ, లంచ్కి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, సరదాగా టీకి కానీ, ఇట్లా మధ్యలో అంత హ్యాపీగా మనకు అనిపిస్తుంది. ఇలా మధ్యలో ఒక క్యాండిల్ పెట్టి వెలిగించి చుట్టూ గులాబీ రేకులు వేసుకుంటే చక్కగా హాయిగా అనిపిస్తుంది కదా మనకి. చూస్తున్నారు కదా అండి, ఇట్లాంటి అందమైన బొమ్మలు ఏదైనా మీకు కావాలి అనుకుంటే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో అర్మోనియా స్టోర్లో ఉంటాయి. చాలా రకాలు ఉంటాయండి. ఇంకా నేను చూపించినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. 2 ఫ్లోర్స్లో ఉంటుంది షాప్ ఇది. నేను మా ఇంట్లో దాదాపుగా అన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినవి చాలా వరకు, చిన్ని బొమ్మల నుంచి పెద్ద బొమ్మల వరకు కూడా ఈ స్టోర్లో రెగ్యులర్గా కొంటూ ఉంటాను. మీరు వీరి ఫోన్ నెంబరు దగ్గర పెట్టుకుంటే వీరు 40% 50% ఫ్లాట్ డిస్కౌంట్లు పెడుతూ ఉంటారు మొత్తం టోటల్ స్టోర్ అంతా కూడా. అప్పుడు మనం చాలా బెనిఫిట్ మనకు అప్పుడు కొనుక్కుంటే. సో మీరందరూ కూడా ఈ బొమ్మలన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వ్లాగ్తో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.